ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఓటింగ్ జరుగుతోంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు, ఇండిపెండెంట్లతో కలిపి 52 మంది బరిలో ఉన్నారు. ఎమ్మెల్సీ బైపోల్ కోసం 605 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది ఈసీ. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. 3 ఉమ్మడి జిల్లాల పరిధిలో రాత్రి 8 గంటల వరకు 144 సెక్షన్ అమల్లో ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మరింత సమాచారాన్ని ఖమ్మం నుంచి కదిర్ అందిస్తారు. కదిర్, ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగింది. ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతూ ఉంది. దీనికి సంబంధించి అధికారులు ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగింది. ప్రస్తుతం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం ఇక్కడ భారీగా వస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు మన విజువల్స్లో చూడొచ్చు, ఎన్నికల కమిషన్ అదేవిధంగా జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం ఖమ్మం నగరంలో ఉన్న ఉమెన్స్ కాలేజీకి రావడం జరిగింది. అయితే ప్రస్తుతం చూసుకున్నట్లయితే నేడు ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ అనేది కొనసాగనుంది. అయితే జిల్లా వ్యాప్తంగా పటిష్ట భద్రతను సిపి సునీల్ దత్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటుగా పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ని కూడా ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఖమ్మం జిల్లాలో 118 పోలింగ్ స్టేషన్లు, అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 55 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 1,23,985 మంది గ్రాడ్యుయేట్లు ఈరోజు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే మహిళలు ఇందులో 50,175 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. దాంతో పాటు పురుషులు 73,266 మంది ఉన్నారు. ట్రాన్స్జెండర్స్ వచ్చేసి 4, పోలింగ్ సిబ్బంది మొత్తం వచ్చేసి 1000 మంది దీంట్లో పాల్గొంటూ ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే ఎన్నికకు మొత్తం ఇప్పటికే సర్వం సిద్ధమైంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే 52 మంది ఈరోజు బరిలో ఉన్నారు. 52 మంది బరిలో ఉండటంతో పాటు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా బీజేపీ పార్టీ నుంచి ప్రేమేందర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నుంచి రాకేష్ రెడ్డి బరిలో ఉండటం జరిగింది. అయితే ప్రస్తుతం 3 పార్టీలతో పాటుగా స్వతంత్ర అభ్యర్థులు కూడా కొంతమంది ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మొదటి నుంచి చూసుకున్నట్లయితే గత ఎన్నికల్లో 2021 ఎన్నికల్లో చూసుకున్నట్లయితే పల్లా రాజేశ్వరరెడ్డి బీఆర్ఎస్ నుంచి గెలుపొందడం జరిగింది. స్వతంత్ర అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న 2వ స్థానంలో ఉండటం జరిగింది. అయితే ప్రస్తుతం చూసుకుంటే తీన్మార్ మల్లన్న ప్రధాన అభ్యర్థిగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా కమ్యూనిస్టులు, టీజేఎస్ పార్టీ అందరూ కూడా అతనికి సహకరిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఖమ్మం జిల్లాలో 10కి 10 ఎమ్మెల్యేలు మొత్తం కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేలు ఉండటంతో ఈసారి చాలా ప్రతిష్టాత్మకంగా మారింది. దాంతోపాటుగా ఈసారి ఖచ్చితంగా ఎలాగైనా గెలుపొందాలి. ఈ మధ్యకాలంలోనే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది కాబట్టి ఖచ్చితంగా ఈసారి ఈ ఎన్నికల్లో కూడా విజయ దుందుబి మోగించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తమ ప్రచారాలను నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. నిర్వహించింది కూడా. అయితే 20 రోజుల నుంచి ఎన్నికకు సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం 12 రోజులు ప్రచార కార్యక్రమాన్ని వాళ్ళు ఫుల్గా నిర్వహించారు. అదేవిధంగా దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, భక్తి విక్రమార్క, అదేవిధంగా 7 మంత్రులు, అదేవిధంగా 33 మంది ఎమ్మెల్యేలు ఈ ప్రచార కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇటు బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి కేటీఆర్, అదేవిధంగా బీజేపీ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అదేవిధంగా ఇతర నాయకులందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే 4 గంటల వరకే ఈ పోలింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. 4 గంటల వరకు లోపల క్యూ లైన్లో ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంది. 4 గంటల తర్వాత గేట్లు మూసివేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగుతూ ఉంది. అక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 100 మీటర్ల లోపు ఎవరు కూడా ఎలో కాకుండా ఫోన్లు కూడా ఎలో లేకుండా ఇక్కడ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం ఇక్కడ సిబ్బంది అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేశారు. అయితే దీనికి సంబంధించి ఎక్కడ కూడా ఈవీఎంలు లేవు కాబట్టి, బ్యాలెట్ కాబట్టి ఎక్కడ సాంకేతికపరమైన లోపాలు కానివ్వండి, సాంకేతికపరమైన ఎక్కడ న్యూసెన్స్ ఉండబోదని చెప్పేసి ఎన్నికల అధికారి తెలపడం జరిగింది. అయితే ప్రస్తుతం చూడొచ్చు విజువల్స్లో ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ తమ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. ప్రస్తుతం చూసుకున్నట్లయితే పార్టీలన్నీ కూడా గత ఎన్నికల్లో చూసుకున్నట్లయితే ఖచ్చితంగా పల్లా రాజేశ్వరరెడ్డికి సంబంధించిన ఓట్లు 1,10,840 ఓట్లు రావడం జరిగింది. అదేవిధంగా తీన్మార్ మల్లన్నకు స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నారు. ఆ టైంలో 83,290 ఓట్లు రావడం జరిగింది. కోదండరాంకి టీజీఎస్ తరపు నుంచి పోటీ చేస్తే 70,072 ఓట్లు రావడం జరిగింది. ప్రేమేందర్ రెడ్డికి 39,000 ఓట్లు రావడం జరిగింది. రాముల్ నాయక్కి 27,000 ఓట్లు
రావడం జరిగింది. అయితే ఈసారి చూసుకున్నట్లయితే టీజేఎస్ అదేవిధంగా అటు కమ్యూనిస్ట్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ అవన్నీ కూడా తోడవటంతో మల్లన్న ఈసారి చాలా ధీమాతో ఉన్నారు. అయితే ప్రస్తుతం అన్ని చోట్లకు వెళ్ళి అదేవిధంగా ప్రచార కార్యక్రమాలన్నింటినీ కూడా నిర్వహించడం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించి అధికారులు చాలా ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. పోలీసులతో కూడా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. దీనికి జీపీఎస్ సిస్టమ్ని కూడా యాడ్ చేయడం జరిగింది. ఈ బాక్సులు ఏదైతే ఉన్నాయో బాక్సులను కూడా సేవ్ చేయడం కోసం వీటిని బ్యాగ్స్ని స్పెషల్గా తీసుకురావడం జరిగింది. ఆ బ్యాగ్స్లో ఈ బ్యాలెట్ బాక్సులు అన్నింటినీ భద్రపరుస్తారు. దీనికి సంబంధించి అవి 3 అంచెల భద్రతగా ఉండనున్నాయి. అయితే ఈ ఓటింగ్ కంపార్ట్మెంట్ వద్దకు ఫోన్ అనేది ఎలో లేకుండా ఇక్కడ అధికారులు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ప్రిసైడింగ్ ఆఫీసర్లు లోపలికి ఎవరు ఒక 1 by 1 వచ్చే విధంగా అన్ని రకాల ఏర్పాట్లను చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం జంబో బ్యాలెట్ బాక్సులను ఇక్కడికి తీసుకురావడం జరిగింది. జంబో బ్యాలెట్ బాక్సుల ద్వారా ఇక్కడ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఎందుకంటే ఈసారి 52 మంది అభ్యర్థులు ఉండటంతో సరే బ్యాలెట్ పేపర్ కూడా చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి పెద్ద స్థాయిలో బ్యాలెట్ బాక్సులను తయారు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎస్ఆర్ఎన్ బీజేఎన్ఆర్ కాలేజ్లో అక్కడ టెంపరీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ నుంచే మొత్తం దీనికి సంబంధించిన సామాగ్రిని పంపిణీ చేశారు. అయితే ప్రస్తుతం విజువల్స్లో చూడవచ్చు కలెక్టర్ ఎన్నికల అధికారిగా ఉన్నారు. తన ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత బ్యాలెట్స్ బాక్స్లో ఎటువంటి భద్రత ఉంది అట్లా అనే దాని గురించి అతను పరిశీలిస్తూ ఉన్నారు. అక్కడ ఎటువంటి దాన్ని ప్రికాషన్స్ తీసుకున్నారు, దాన్ని సేవ్ చేయడం కోసం అనే దానిపైన కలెక్టర్ గమనిస్తూ ఉన్నారు. అయితే మొత్తంగా దీనికి సంబంధించి ఎన్నికల అధికారితో పాటు తన దంపతులు వాళ్ళిద్దరు వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రస్తుతం మనం ఫ్రేమ్లో ఉన్నాం, వారితో మనం మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. సార్, ఈరోజు ఓటింగ్ ప్రక్రియకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? ఈరోజు మనకు 8 o'clock దాకా పోలింగ్ స్టార్ట్ అయింది. అన్ని చోట్ల కూడా గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీలో పోలింగ్. సో మనకి ఇప్పుడు దాకా బ్రిస్క్గా పోలింగ్ జరుగుతూ ఉన్నది. అన్ని చోట్ల కూడా పోలింగ్ కమెన్స్ అయింది 8 o'clock దాకా. సో మనకు 118 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. 83,000 మంది ఓటర్స్ ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి గ్రాడ్యుయేట్ సెలెక్టర్స్ అంటే చైతన్యవంతులు, వాళ్ళు అంటే పట్టభద్రులు అంటే మంచిగా విషయ జ్ఞానం ఉన్నవాళ్ళు కాబట్టి డెఫినెట్లీ వాళ్ళు వచ్చి పోలింగ్ కేంద్రాల్లో వచ్చి వాళ్ళు ఒపీనియన్ని వ్యక్తం చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉన్నది. సో మీ ద్వారా కూడా అందరినీ కూడా కోరుతున్నాను, ఖమ్మం జిల్లాలో ఉన్న పట్టభద్రులు అందరూ కూడా ఓటు నమోదైన అందరూ కూడా వచ్చి మీ ఓటు హక్కుని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. వీటిని సేవ్ చేయడం కోసం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నారు, ఎలాంటి టెక్నికాలిటీ దాంట్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు సార్? అంటే మనకు నిన్న డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. మనకు ఎస్ఆర్ఎన్ బీజీఆర్ గ్రౌండ్స్ నుంచి విత్ పోలీస్ ఆర్మ్డ్ ఎస్కార్ట్తో పాటు జీపీఎస్ ఫిట్టెడ్ వెహికల్స్తో పాటు సెక్టర్ ఆఫీసర్స్ ఆధ్వర్యంలో ఈ టీమ్స్ అన్ని కూడా డిస్పాచ్ చేయడం జరిగింది. మనం ఈ పోలింగ్ స్టేషన్స్ని 15 సెక్టార్స్గా విభజించడం జరిగింది. సో ఈచ్ సెక్టర్కి ఒక సెక్టర్ ఆఫీసర్ ఉంటారు, ఒక రూట్ మొబైల్ ఆర్మ్డ్ గార్డ్ ఉంటుంది. సో వీళ్ళ సమక్షంలోనే వాళ్ళు వెళ్ళారు. మళ్ళీ 4 o'clock తర్వాత పోలింగ్ ఎప్పటిదాకా అయిపోతుందో 4 లేకపోతే 4 o'clock దాకా క్యూలో ఉన్న వాళ్ళు ఓటేయడానికి 4:35 కూడా అవుతుంది. అయినాక ఏజెంట్ సమక్షంలో ఈ బ్యాలెట్ బాక్స్ని సీల్ చేసి, మీరు బ్యాలెట్ బాక్స్లో కూడా చూస్తుంటారు, దాంట్లో స్టిక్కర్స్ పెట్టి దాంట్లో ఆల్రెడీ ఏజెంట్స్ అందరం కూడా పెట్టి 2 లాక్స్ పెట్టారు. పోలింగ్ అయిపోయినాక పైన ఉన్న స్లిట్ని కూడా క్లోజ్ చేసి దాంట్లో కూడా ఇట్లా స్టిక్కర్స్ పెట్టేసి లాక్ చేసి ఏజెంట్స్ సంతకాలతో పేపర్ సీల్స్ కూడా పెట్టేసుకొని దాన్ని షిఫ్ట్ చేయడం జరుగుతుంది. మళ్ళీ ఎస్ఆర్ఎన్ బీజీఆర్కి వచ్చి ఇక్కడ నుంచి నల్గొండకు మనం తరలించడం జరుగుతుంది. అయితే సార్, ప్రస్తుతం కొంతమంది కొత్త ఓటర్లు కూడా ఉన్నారు కదా, కొత్త ఓటర్లకు ఓటు ఎలా వినియోగించుకోవాలని చెప్తారు. అయితే దీనికి సంబంధించిన రోమన్ నెంబర్స్ కూడా దాని మీద వేయొద్దు అని చెప్పేసి అంటున్నారు. ప్రధానంగా వాళ్ళను ఓటు హక్కు సద్వినియోగపరచుకునే విధంగా ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఇప్పుడు ఇది ప్రిఫరెన్షియల్ ఓటింగ్ సిస్టము, బ్యాలెట్ పేపర్లో ఓట్ వేయడం కాబట్టి కొంచెం ఇన్వాలిడ్ ఓట్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఈవీఎంలో అయితే అసలు 0 ఇన్వాలిడ్ ఓట్స్ వస్తుంది. దీంట్లో బ్యాలెట్ పేపరు మళ్ళీ ప్రిఫరెన్షియల్ సిస్టమ్ కాబట్టి లాస్ట్ టైం కూడా వేల సంఖ్యలో ఇన్వాలిడ్ ఓట్స్ వచ్చినాయి. ఇప్పుడు దానికోసం మీరు ఇప్పుడు మంచి ప్రశ్న అడిగారు. ఇక్కడ మనం ఇట్లా డూస్ అండ్ డోంట్స్ ఫ్లెక్సీస్ కూడా పెట్టించడం జరిగింది. అంటే ఎట్లా ఓట్ వేసే విధానం ఎట్లా వేయకూడదు అనేది. సో మనకు చూసుకుంటే లోపల ఒక వైలెట్ కలర్ స్కెచ్ పెన్ను ఎలక్షన్ కమిషన్ నుంచే వచ్చింది, దాన్ని ఇస్తారు, దాని ద్వారానే ఓటేయాలి. అట్లానే ఒక ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు, మినిమం మ్యాక్సిమం 52 ప్రిఫరెన్సెస్ కూడా ఇవ్వచ్చు. కానీ వరుసగా ఇవ్వాలి. అంటే 1 ఇస్తే మళ్ళీ సెకండ్ ప్రిఫరెన్స్ ఇవ్వకుండా థర్డ్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇవ్వకూడదు. సో అట్లా ఉన్నది. అట్లానే ఒక క్యాండిడేట్కి ఒక ప్రిఫరెన్సే ఇవ్వాలి. ఎయిదర్ నంబర్స్లో కానీ లేకపోతే రోమన్ నంబర్స్లో కానీ ఇవ్వచ్చు.
టిక్ మార్కో క్రాస్ మార్కో అట్లాంటిది వేయకూడదు. ఇట్లా కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఇవి క్యూ లైన్లో ఉన్నప్పుడే చదువుకొని లోపల వెళ్ళడానికి కోసం ఇక్కడ ఫ్లెక్సీ పెట్టాము, లోపల కూడా పోస్టర్స్ ఇచ్చాము. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే మీరు ప్రిసైడింగ్ ఆఫీసర్స్ని అడిగితే కూడా వాళ్ళు క్లారిఫై చేస్తారు. అయితే ప్రధానంగా ఈవీఎంలలో అయితే టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది, కానీ ఇక్కడ ఎటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది, వస్తే వాటిని ఎలా రెక్టిఫై చేస్తారు? అంటే దీంట్లో ఇది చాలా సింపుల్. అంటే పోలింగ్ అఫీషియల్స్కి అయితే ఇది సింపుల్. ఈవీఎంస్ అంతా మొరాయించడమో లేకపోతే మొరాయిస్తే రీప్లేస్ చేసే ప్రోటోకాల్ మాక్ పోలో అలాంటిది లేదు. సో జస్ట్ బ్యాలెట్ బాక్స్ ఫస్ట్ సీల్ చేసే ముందు అన్నీ ఏమి కూడా దాంట్లో బ్యాలెట్ పేపర్స్ ఏం లేదు, ఆల్రెడీ వేయబడి లేదు అని ఏజెంట్స్ అందరికీ చూపించినాక వాళ్ళు సీల్ చేయడం జరుగుతుంది. తర్వాత ఓటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. ఏమి ఫాల్స్ వస్తుందంటే ఏమైనా లాక్స్ ఊడిపోవడము లేకపోతే ఏమైనా లూజ్ అవ్వడం స్క్రూస్ అట్లాంటిది ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తుంది. అట్లాంటిది వస్తే కూడా మనం రీప్లేస్మెంట్కి బ్యాలెట్ బాక్సెస్ తయారుగా పెట్టాము. బట్ ఇవన్నీ ఆల్రెడీ మంచి కండిషన్లో రిపేర్ చేసి మంచి కండిషన్లోనే పెట్టడం జరిగింది. సో అలాంటిది రావడానికి చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి. అయితే పోయినసారి 3 లక్షలు చేంజ్ ఏదో ఓటర్స్ ఉంటే దాదాపు 3 రోజుల కౌంటింగ్ ప్రక్రియ అనేది జరిగింది. మరి ఈసారి 4,63,000 పైచీలకు ఓట్లు ఉన్నాయి. మరి ఎన్ని రోజులు కౌంటింగ్ ప్రక్రియ ఉండే అవకాశం ఉంది? సిబ్బందిని ఏ విధంగా నియమిస్తారు? అంటే కౌంటింగ్ ప్రక్రియ మొత్తం ఆర్ఓ గారు నల్గొండ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో జరుగుతుంది. నల్గొండలోనే జరుగుతుంది అన్ని ఎంటైర్ కాన్స్టిట్యున్సీ కౌంటింగ్ కూడా. సో ఈసారి కూడా అన్ని రోజులు అవుతుందని ఒక అంచనా వేసుకొని టేబుల్స్ కూడా పెంచుకోవడం జరిగింది కలెక్టర్ నల్గొండ గారు. సో మనం 24/7 కూడా కౌంటింగ్ జరుగుతుంది అనేది చెప్తున్నారు 3 షిఫ్ట్స్లో. మొత్తంగా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా తమ ఓటు హక్కును సద్వినియోగపరచుకోవాలి. ఓటును దుర్వినియోగం చేయకుండా ఇక్కడ అన్ని రకాల ప్రికాషన్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా కొత్తగా వస్తున్న యువత కానివ్వండి, అదేవిధంగా గతంలో ఓటు హక్కును వినియోగించుకున్న వాళ్ళు కానివ్వండి, ఓటును సద్వినియోగపరచుకునే విధంగా తమ ఓటు హక్కును వినియోగించి ఈరోజు ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీని ఎన్నుకోవాలని చెప్పేసి కలెక్టర్ అదేవిధంగా ఎన్నికల అధికారి విపి గౌతమ్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ హర్షత్తో కదీర్, V6 న్యూస్, ఖమ్మం.